ఇక ఇవాళ మనం లేయర్ గేమ్ ఎపిసోడ్ 12 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో వీళ్ళ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డేటింగ్ వాళ్ళంతా ఎవరు స్మగ్లర్ గా వెళ్తారని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇదే టైంలో ఒక అతను అంటాడు, ఇది మన ఫస్ట్ ఛాన్స్ కాబట్టి మనం ఒక మంచి స్మగ్లర్ ని ఎంచుకోవాలి. ఇది విని మిగతా వాళ్ళంతా నేను స్మగ్లర్ గా వెళ్తా అని అంటూ ఉంటారు. ఇక ఇదే టైంలో ఇక్కడికి నా వచ్చి నేను వెళ్తానని చెప్తుంది. ఇది విని మిగతా వాళ్ళంటారు, నీకు భయం వేయట్లేదా? దీనిపై నా అంటుంది, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. అదేంటంటే మనందరం సూట్ కేసు లో అసలు మనీయే తీసుకురావద్దు. ఒకసారి ఆలోచించండి, నేను నా ఖాళీ సూట్ కేస్ ని తీసుకెళ్లి ఇన్స్పెక్టర్ ముందు పెడతా. తను ఆ సూట్ కేస్ ని చూసి పాస్ అని చెప్పాడనుకో, దాంట్లో మనీ లేదు కాబట్టి మనకి ఏం కాదు, ఆపోనెంట్ టీమ్ కి ఏం కాదు. కానీ బై ఛాన్స్ ఇన్స్పెక్టర్ డౌట్ 50 మిలియన్ అని చెప్పాడనుకో, ఇంకా మన సూట్ కేస్ ఓపెన్ చేస్తే మన సూట్ కేస్ ఎలాగైనా ఖాళీగా ఉంటుంది. ఇక ఇన్స్పెక్టర్ తప్పుగా చెప్పాడు కాబట్టి తను మనకి 25 మిలియన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ ప్లాన్ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు, ఇంకా మనకే మనీ వస్తాయి. ఇక నావుది ప్లాన్ విని ఇక్కడ ఉన్న వాళ్ళంతా కొంచెం వెరైటీగా చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ ప్లాన్ నచ్చలేదు అనుకుంటా. ఇక వీళ్ళంతా ఇలాగే ఉన్న టైంలో డీలర్ గేమ్ ని స్టార్ట్ చేయమని చెప్తాడు. ఇక ఇప్పుడు నావ్ ఏం చేయాలనే విషయాలని మనం ఇంతకుముందు డెమోలోనే చూసాం. ఇక డీలర్ చెప్పినట్టే నావ్ ఏటీఎం లో నుంచి మనీని అయితే తీసుకొస్తుంది. తన ప్లాన్ ప్రకారం ఖాళీ సూట్ కేస్ తో వస్తుంది. ఇంకా నావ్ ఈ ఇన్స్పెక్షన్ రూమ్ లోకి వస్తూ సూట్ కేస్ చాలా బరువుగా ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది చూసి యూజీ ఏమో ఇది యాక్టింగ్ అని సింపుల్ గా అర్థం చేసుకుంటూ ఉంటాడు. ఇంకా చెప్పడం మర్చిపోయిన వీళ్ళందరికీ ఇన్స్పెక్షన్ రూమ్ కనిపిస్తూ ఉంటుంది. సరే, ఇన్స్పెక్షన్ రూమ్ లో మనం ఆపోజిట్ టీమ్ అతను అయితే చూస్తాం. తను నావ్ ని బాగా అబ్జర్వ్ చేసి సూట్ కేస్ ని పాస్ అని చెప్తాడు. ఇది విని ఇన్స్పెక్టర్ వెంటనే వచ్చి ఈ సూట్ కేస్ ని ఓపెన్ చేస్తాడు. ఇక సూట్ కేస్ ని ఓపెన్ చేసి చూస్తే సూట్ కేస్ ఖాళీగా ఉంటుంది. అంటే ఓపోనెంట్ టీం వాడు కరెక్ట్ గా చెప్పాడు కాబట్టి ఇద్దరికి ఎలాంటి మనీ రావు. ఒక విధంగా ఈ గేమ్ డ్రా అని చెప్పొచ్చు. సరేగా దీని తర్వాత నావ్ యూజీ దగ్గరికి వెళ్లి అంటుంది, అతనికి అసలు ఈ విషయం ఎలా తెలిసిందో నాకు అర్థం అవ్వట్లేదు. ఇది విని యూజీ అంటాడు, నీ యాక్టింగ్ ని చూస్తే ఎవరికైనా ఈజీగా డౌట్ వస్తుంది. ఇంకా యూజీ చెప్తాడు, ఓపోనెంట్ టీం వాళ్ళు కూడా ఇలాంటి స్ట్రాటజీని వాడితే ఈ గేమ్స్ అనేవి ఇలాగే డ్రా అవుతూనే ఉంటాయి. ఇది విని అకియామా అంటాడు, నాకు అలా అనిపించట్లేదు. సరేగా ఈ రౌండ్ లో వీళ్ళలో ఎవరో ఒకరు ఇన్స్పెక్టర్ గా మారాలి. ఇది విని వీళ్ళంతా మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు, నేను ఇన్స్పెక్టర్ అయితా అని. ఇంకో వైపు మనం చూస్తే ఈ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆపోనెంట్ టీమ్ అతను బ్రీఫ్ కేస్ ని చాలా సింపుల్ గా తీసుకొస్తూ ఉంటాడు. దీన్ని చూసి డే టీమ్ అతను వెంటనే చెప్పేస్తాడు పాస్ అని. ఇక దీని తర్వాత ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చి ఈ సూట్ కేస్ ని ఓపెన్ చేసి చూస్తే దీంట్లో 100 మిలియన్ ఉంటాయి. దీన్ని చూసి మనోడు షాక్ అయిపోతాడు. ఇక కంట్రీ ఆఫ్ నైట్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా 100 మిలియన్ ని వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. ఇక ఇదంతా చూసి మన లీడర్ అంటూ ఉంటాడు, మీ వాళ్ళు సక్సెస్ఫుల్ గా 100 మిలియన్ ని తీసుకున్నారు, ఇదంతా యొకుయా యొక్క ప్లానా? ఇది విని తినంటాడు, నేను చెప్పానుగా వీళ్ళు యొకయాతో చాలా జాగ్రత్తగా ఉండాలని. ఇక ఇంకో వైపు మనోడు స్మైల్ చేసుకుంటూ రూమ్ లోకి అయితే వచ్చేస్తాడు. ఇక్కడ యూజీ తన మీద చాలా కోపంగా ఉంటాడు. తను వెంటనే తిని కొట్టడానికి వెళ్తుంటే మిగతా వాళ్ళు వచ్చి తిన్న ఆపుతారు. ఇక ఇదే టైంలో అకియామా అంటాడు, ఇప్పటి నుంచి మనం కూడా చాలా జాగ్రత్తగా ఆడాలి, ఇంకా ఏటీఎం నుంచి మనీ తీయడం మొదలు పెట్టాలి. ఇక దీని తర్వాత వీళ్ళంతా రాక్ పేపర్ సిజర్ తో వాళ్ళ నెక్స్ట్ స్మగ్లర్ అయితే ఎంచుకుంటారు. ఇక దీని తర్వాత తిను వెళ్లి తనకు కావాల్సినంత మనీని ఏటీఎం లో నుంచి అయితే తీసుకుంటాడు. తను చూసి యూజీ ఆలోచిస్తూ ఉంటాడు, తిను కూడా వాళ్ళలాగానే 100 మిలియన్ ని తీసుకొస్తే బాగుంటుంది. ఇక దీని తర్వాత మనం ఇన్స్పెక్షన్ రూమ్ అయితే చూస్తాం. ఇక్కడ కంట్రీ ఆఫ్ నైట్ వాళ్ళు వెంటనే ఈ సూట్ కేస్ ని పాస్ చేస్తారు. ఇంకా ఇన్స్పెక్టర్ ఈ సూట్ కేస్ ని ఓపెన్ చేసి చూస్తే ఈ సూట్ కేస్ ఖాళీగా ఉంటుంది. అంటే కంట్రీ ఆఫ్ నైట్ వాళ్ళు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారు. సో ఈ రౌండ్ అనేది డ్రా అయింది. ఇక ఈ సీన్ అయిపోయిన తర్వాత తిను వాళ్ళ రూమ్ లోకి వచ్చేస్తాడు. ఇక్కడ యూజీ వెంటనే తన్ని కొడతాడు. ఇంకో వైపు వీళ్ళిద్దరు డీలర్స్ ఏమో ఇదంతా చూసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ డీలర్ అంటూ ఉంటాడు, నేను ముందే ఎక్స్పెక్ట్ చేసా వీళ్ళు ఇలాగే చేస్తారని. దీనిలో ఎవరు అసలు రిస్క్ తీసుకోవడానికి రెడీగానే లేరు. వీళ్ళు కేవలం మేమేమీ లాస్ అవ్వట్లేదుగా అని ఆలోచిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వీళ్ళ టీం మొత్తం ఇలాగే చేస్తట్టుంది. సరే, ఇంకో వైపు వీళ్ళ గేమ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ డే టీం అతను ఈ సూట్ కేస్ ని పాస్ చేస్తాడు. ఇంకా ఈ సూట్ కేస్ ఓపెన్ చేసి చూస్తే దీంట్లో 100 మిలియన్ ఉంటుంది. అంటే నైట్ టీం వాళ్ళ దగ్గర ఇప్పుడు 200 మిలియన్ ఉన్నాయి. దీని తర్వాత డే టీం వాళ్ళు స్మగ్లర్ అవుతారు. ఇక్కడ సూట్ కేస్ ఓపెన్ చేసి చూస్తే ఈ సూట్ కేస్ ఖాళీగా ఉంటుంది. ఇక మనోళ్ళు ఇలా చేయడం చూసి యూజీకి చాలా కోపం వస్తూ ఉంటుంది. తను ఇక్కడ అంటూ ఉంటాడు, వాళ్ళు మన దగ్గర నుంచి 200 మిలియన్ ని కొట్టేశారు. సరేగా ఇప్పుడు వీళ్ళ నెక్స్ట్ ఇన్స్పెక్టర్ వచ్చేసి సాతో ఇక్కడ చాలా భయపడుతూ ఉంటాడు, కానీ బయటకు అలా కనిపించాడు. దీన్ని చూసి అకియామా ఇన్స్పెక్టర్ గా నేను వెళ్తానని చెప్తాడు. ఇక దీని తర్వాత అకియామా ఇన్స్పెక్షన్ రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇదే టైంలో ఇక్కడికి నైట్ కంట్రీకి సంబంధించిన అతను సూట్ కేస్ పట్టుకొని వస్తాడు. ఇప్పుడు తను చూసి అకియామా అంటాడు, చూడు నువ్వు మనీని కింద పడేసావు. ఇది విని నైట్ కంట్రీ అతను వెంటనే తన సూట్ కేస్ ని చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఇక దాన్ని చూసి అకియామా అంటాడు, నువ్వు టెన్షన్ పడ్డం చూస్తుంటే ఈ సూట్ కేస్ లో మనీ ఉన్నట్టున్నాయి. ఇంకా నిజంగా ఈ సూట్ కేస్ లో మనీ లేకపోయి ఉంటే నువ్వు ఇంత భయపడేవాడివి కాదు. దీన్ని చూసి తిను షాక్ లో ఉంటాడు. ఇప్పుడు అకియామా అంటాడు, డౌట్ 100 మిలియన్. ఇక దీని తర్వాత ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చి వెంటనే సూట్ కేస్ ని ఓపెన్ చేస్తాడు. ఇంకా ఇక్కడ చూస్తే దీంట్లో 100 మిలియన్ ఉంటాయి. ఇక ఇది చూడగానే మన టీం వాళ్ళు చాలా అంటే చాలా సంతోషిస్తారు. ఇక దీని తర్వాత అకియామా తన డే కంట్రీలోకి అయితే వస్తాడు. ఇక్కడ యూజీ అంటూ ఉంటాడు, నువ్వు ఎందుకంత రిస్క్ తీసుకున్నావు? మనం గనక తప్పుగా చెప్పుంటే మనం 50 మిలియన్ కట్టాల్సి ఉండేది. దీనిపై అకియామా చెప్తాడు, రిస్క్ తీసుకోవాలి. ఎందుకంటే నైట్ కంట్రీ వాళ్ళని చూస్తే మీకు అర్థం అవ్వట్లేదా? వాళ్ళు వచ్చిన ప్రతిసారి 100 మిలియన్ తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది మనం రిస్క్ తీసుకోవడానికి భయపడ
భయపడుతున్నామని, అందుకే నేను 100 మిలియన్ డౌట్ అని చెప్పేసా. దీనివల్ల ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ప్లాన్ ని చేంజ్ చేసుకుంటారేమో. ఇంకోవైపు మనం డీలర్స్ ని చూస్తే వీళ్ళు ఇక్కడ చాలా ఇంప్రెస్ అయిపోతారు అకియామా చెప్పిన విషయానికి. తిను తొందరగానే అర్థం చేసుకున్నాడు. ఇంకా చూస్తుంటే ఒకుయాకి ఇతను గట్టి ఫైట్ ఇచ్చేలా ఉన్నాడు. సరిగా దీని తర్వాత డే టీం వాళ్ళు స్మగ్లర్ లా మారుతారు. ఇప్పుడు ఇక్కడ ఇన్స్పెక్షన్ లో ఫస్ట్ టైం నైట్ టీం వాళ్ళు 50 మిలియన్ డౌట్ చేస్తారు. అంటే చూస్తుంటే నైట్ టీం వాళ్ళు వాళ్ళ ప్లాన్స్ ని చేంజ్ చేసుకున్నట్టున్నారు. సరిగా ఇన్స్పెక్టర్ ఈ సూట్ కేస్ ని ఓపెన్ చేస్తాడు. ఇంకా ఈ సూట్ కేస్ ని ఓపెన్ చేసి చూస్తే సూట్ కేస్ ఖాళీగా ఉంటుంది. అంటే ఇప్పుడు నైట్ టీం వాళ్ళు తప్పు చెప్పారు కాబట్టి వాళ్ళు 50 మిలియన్ లో నుంచి హాఫ్ 25 మిలియన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇదంతా చూడగానే డే టీం వాళ్ళు మళ్ళీ చాలా సంతోషిస్తారు. దీన్ని చూసి యూజీ అంటాడు, మరీ అంత సంతోషపడకండి. ఇంతకుముందు అకియామా చేసిన చేంజెస్ వల్లనే మనం ఈసారి గెలిచేసాం. ఒకసారి ఆలోచించండి, సాతో అసలు మనీయే తెలియదు. మనం ఇంతకుముందు నుంచి అదే ప్లాన్ ని ఫాలో చేస్తూ ఉన్నాం. ఇంకా ఇదంతా జరగొద్దంటే నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. మీరంతా నేను చెప్పినట్టు వినండి. అదేంటంటే మనం స్మగ్లర్ ని డిసైడ్ చేసిన తర్వాత ఎంత మనీని తీసుకొస్తామో అది కూడా డిసైడ్ చేసుకుందాం. దీనివల్ల ఎవరు ఖాళీ సూట్ కేస్ ని తీసుకురారు. ఇది విని వీళ్ళంతా అంటారు, ఇదంతా బాగానే ఉంది కానీ మనం ఇన్స్పెక్టర్ గురించి ఏం ఆలోచిద్దాం. ఇక వీళ్ళంతా ఇలాగే ఆలోచిస్తున్న టైంలో కీకుజావా నేను ఇన్స్పెక్టర్ గా వెళ్తానని చెప్పి కంచి వెళ్లిపోతాడు. ఇక ఇదే టైంలో నా ఇన్స్పెక్షన్ రూమ్ ని చూసి అకియామాతో అంటూ ఉంటుంది, అకియామా ఈసారి వచ్చిన స్మగ్లర్ అందరికంటే కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. దీన్ని చూసి డీలర్ అంటూ ఉంటాడు, చూస్తుంటే నా యోకియాని కనిపెట్టినట్టుంది. ఇంకో వైపు మనం ఇన్స్పెక్షన్ రూమ్ అయితే చూస్తాం. ఇక్కడ యోకియా చాలా సైలెంట్ గా ఉంటాడు. ఇంకా తన చేతిలో ఒక ఎలుక కూడా ఉంటుంది. ఇక ఇక్కడ కికుజావా దీన్ని అయితే పాస్ చేసేస్తాడు. ఇంకా ఇన్స్పెక్టర్ ఈ బాక్స్ ను ఓపెన్ చేసి చూస్తే దీంట్లో 100 మిలియన్ ఉంటాయి. అంటే ఈ రౌండ్ లో నైట్ టీం వాళ్ళు గెలిచేశారు. ఇక దీని తర్వాత కికుజావా రూమ్ లోకి వచ్చిన తర్వాత యూజీ తన్ని తిడుతూ ఉంటాడు. యూజీ ఇక్కడ అంటూ ఉంటారు, మీరు మళ్ళీ సేఫ్ గేమ్ ని ఎందుకు ఆడుతున్నారు. దీనిపై కికుజావా అంటాడు, తను స్మైల్ చేయడం చూస్తుంటే నాకు అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు, అందుకే నేను పాస్ అని చెప్పేశా. ఇది విని యూజీ తనతోటి గొడవ పడడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఇదే టైంలో నావ్ మధ్యలోకి వచ్చి కికుజావాతో అడుగుతుంది, నువ్వు తనతో ఏమైనా మాట్లాడావా. దీనిపై కికుజావా చెప్తాడు, నేను తనని కొన్ని క్వశ్చన్స్ అడిగాను. నేను అనుకున్నాను తన మాటలో పెట్టి ఈజీగా ఆన్సర్ తెలుసుకోవచ్చని, కానీ నిజంగా తను చాలా స్మార్ట్ గా ఉన్నాడు. ఇది విని యూజీ అంటాడు, నువ్వు భయపడ్డావని చెప్పు. ఇక ఇలా చెప్పిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో గొడవ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ యూజీ అంటూ ఉంటాడు, ఈసారి నేను వెళ్తా, ఈసారి నేను 50.1 మిలియన్ తీసుకొస్తా. ఇది విని కికుజావా అడుగుతాడు, 50.1 మిలియన్ ఎందుకు. సో ఇక్కడ యూజీ ప్లాన్ ఏంటంటే, ఇంతకుముందు జరిగిన రౌండ్స్ లో 5 పాస్ అని చెప్పారు, ఇంకా కేవలం 2 డౌట్ పడ్డారు. సో దీన్ని బట్టి చూసుకుంటే పాస్ చెప్పిన వాళ్ళే ఎక్కువ. అంటే 50.1 మిలియన్ తీసుకొస్తే ఏ ప్రాబ్లం రాదని తన ప్లాన్. ఇక ఇంకోవైపు మనం ఇన్స్పెక్టర్ రూమ్ లో ఇన్స్పెక్టర్ ని చూస్తే తను యొకుయా అయి ఉంటాడు. ఇక యూజీ సూట్ కేస్ ని తీసుకొచ్చి తన ముందు పెడుతుంది. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ యొకుయా అంటూ ఉంటాడు, నేను ఒక సైకియాట్రిస్ట్ ని, నా పని వచ్చేసి మనసులో ఏముందో తెలుసుకోవడం, ఇంకా ఈ బ్రీఫ్ కేస్ లో కూడా ఎంత మనీ ఉందో అనేది నాకు కనిపిస్తుంది. ఇది విని యూజీ నవ్వుతాడు. తనంటాడు, అలాగా అయితే గెస్ చేసి చెప్పు. ఇది విని యొకుయా చెప్తాడు, 50.1 మిలియన్. ఇక దీని తర్వాత ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చి సూట్ కేస్ ఓపెన్ చేసి చూస్తే దీంట్లో 50.1 మిలియన్ ఉంటుంది. దీన్ని చూసి యూజీ ఇంకా మిగతా వాళ్ళైతే షాక్ లో ఉంటారు. ఇక దీని తర్వాత యూజీ రూమ్ లోకి వెళ్లి చూస్తే తను ఇప్పుడు అందరూ తిడుతూ ఉంటారు, ఇంతకుముందు తన అందరినీ తిట్టింది. సరిగా దీని తర్వాత వీళ్ళ నెక్స్ట్ రౌండ్ కంటిన్యూ అవుతుంది. ఈ రౌండ్ అయితే డ్రా అవుతుంది. ఇక నెక్స్ట్ రౌండ్ లో నైట్ టీం వాళ్ళు యొకుయాని ఇన్స్పెక్టర్ గా పంపిస్తారు. దీన్ని చూసి వీళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కాదు. సరిగా దీని తర్వాత వీళ్ళ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఇన్స్పెక్షన్ రూమ్ లో యొకుయాని అయితే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ యొకుయా నవ్వుతూ ఉంటాడు. తను ఇక్కడ అంటూ ఉంటాడు, మీరు ఇంతకుముందు రౌండ్ లాగానే చేస్తున్నారు కాకపోతే ఈసారి మనీ కొంచెం ఎక్కువ తెచ్చారు. ఇంకా యొకుయా అంటాడు, డౌట్ 50.2 మిలియన్. ఇక ఇన్స్పెక్టర్ ఈ సూట్ కేస్ ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో అంతే మనీ ఉంటాయి. ఇక ఇలాగే రౌండ్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇంకా యొకుయా ఇక్కడ ఒక్కొక్క సూట్ కేస్ లో ఎంత మనీ ఉందో ప్రాపర్ గా చెప్తూ ఉంటాడు. లైక్ ఒకసారి 95 మిలియన్, ఒకసారి 90 మిలియన్. ఇక ఇలా యొకుయా హెల్ప్ తో నైట్ టీం వాళ్ళు 490 మిలియన్ ని సంపాదిస్తారు. ఇక ఇదంతా చూసి వీళ్ళంతా షాక్ లో ఉంటారు. వీళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే వీళ్ళు చేసిన ప్రతి ప్లాన్ యొకుయా ముందు ఫెయిల్ అవుతుంది. ఇక ఇదంతా చూసి అకియామా నెక్స్ట్ రౌండ్ నేను వెళ్తానని చెప్తాడు. దీనిపై వీళ్ళంతా అడుగుతారు, నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా. ఇది విని అకియామా చెప్తాడు, ప్లాన్ లాంటిది ఏమీ లేదు. ఇక దీని తర్వాత అకియామా ముందు ఇన్స్పెక్షన్ రూమ్ లో యోకుయా అయితే ఉంటాడు. ఇక్కడ యోకుయా అకియామాతో అంటాడు, ఇంత ముందు నువ్వే కదా మాకు 100 మిలియన్ రాకుండా చేసావు. ఇంకా యోకుయా వెంటనే ఈ సూట్ కేస్ ని పాస్ చేసేస్తాడు. ఇంకా సూట్ కేస్ ఓపెన్ చేసి చూస్తే ఈ సూట్ కేస్ లో ఏమీ ఉండదు. ఇక ఇదంతా చూసి మన టీం వాళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇక వీళ్ళంతా ఇలాగే ఉన్న టైంలో ఇన్స్పెక్టర్ గా కీకుజావా అయితే వెళ్తాడు. ఇక కీకుజావా బాగా ఆలోచించి చెప్తాడు, డౌట్ 100 మిలియన్. ఇక తను ఇలా చెప్పడం చూసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ లో ఉంటారు, ఎందుకంటే ఇది గనక ఓడిపోయారంటే 50 మిలియన్ వెళ్ళిపోతాయి. ఇక ఇన్స్పెక్టర్ వచ్చి ఈ సూట్ కేస్ ని ఓపెన్ చేసి చూస్తే దీంట్లో 100 మిలియన్ ఉంటాయి. అంటే ఈ రౌండ్ లో డే టీం వాళ్ళు గెలిచేశారు. ఇక ఇదంతా చూసి వీళ్ళంతా చాలా సంతోషంగా ఉంటారు. ఇక వీళ్ళంతా ప్లాన్ చేస్తారు, ఈసారి మనీని స్మగిల్ చేయడం కాకుండా ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేయాలని. ఇది విని ఈ ప్లాన్ వీళ్ళందరికీ నచ్చుతుంది. దీన్ని చూసి యూజీ అంటాడు, కానీ మనం ఎప్పుడు కరెక్ట్ గా గెస్ చేయలేం కదా. దీనిపై కికుజావా అంటాడు, దానికోసం నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది, అండ్ దీంతో
దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. సో నెక్స్ట్ రౌండ్ లో కికుజావా ప్లాన్ వర్కౌట్ అవుతుందా, నిజంగా తన దగ్గర అంత మంచి ప్లాన్ ఉందా, ఇక ఇదంతా మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూస్తాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇక వెళ్ళే ముందు వీడియో క్లిక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.